ఓం శాంతి. ఒకే బలము, ఒకే విశ్వాసము. సాకార బ్రహ్మ బాబా యొక్క విశేషత. సాకార బాబా జీవితంలో అందరూ నిరుపవాద రూపంతో నిరంతరము ఒక విషయాన్ని చూశారు. అదేమంటే బాబా తమ పూర్తి జీవితమంతా ఒకే బలము, ఒకే విశ్వాసము పైననే స్థిరంగా ఉండినారు. శారీరక బలము, ధన బలము, చట్టము యొక్క బలము, సిఫార్సుల బలము, అనేక బలాలు చాలాసార్లు కష్ట సమయాలలో సహాయపడకపోవచ్చు. బంధుమిత్రులు, సంఘటన మొదలైన వారందరిపై నమ్మకం ఉంచి మనుషులు తమ జీవితాన్నేమో నడిపిస్తారు. కానీ చివరి వరకు ఏదైతే అమోఘమైన బలము పనికొస్తుందో అది నైతిక బలము, చరిత్ర యొక్క బలము, ఆత్మిక బలము, ఆత్మవిశ్వాసం యొక్క బలము మరియు మంచి గొప్ప కర్మల బలమే. ఇతర బలాలు చాలాసార్లు మనుషులలో అభిమానానికి జన్మనిస్తాయి. అభిమానంతో హాని అనగా అసఫలత కూడా జరుగుతుంది. అయితే ముందు చెప్పబడిన ఆత్మిక బలము యొక్క ప్రయోగము ద్వారా ఎక్కడైనా హాని కానీ, అసఫలత కానీ, పరాజయం కానీ కనిపించినా దానిని కూడా సఫలత, లాభము లేక విజయముగానే అంగీకరించాలి. దాని ద్వారా ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది తప్పకుండా పడుతుంది. భలే, సఫలత రూపీ భవనము ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ కొంతకాలము తరువాత అది కనిపిస్తుంది. అదే విధంగా ఒక్క శ్రీబాబా పైననే నమ్మకము ఉంచడం అనేది ఎలాంటిదంటే అది మనుషులు క్రింద పడకుండా రక్షిస్తుంది. ఎవరైతే ఆ సమర్థునిపై పూర్తిగా విశ్వాసం ఉంచుతారో వారి తలపై ఏదైతే భారం ఉందో అది వారి తల నుండి ఎగిరిపోతుంది. అంతేకాక ఆ నమ్మకంతోనే వారికి మంచి జరుగుతుంది. ఇలా నమ్మేవారు ఒకవేళ జాగృతులుగా ఉంటే వారికి సదా ఈశ్వరీయ సహాయము లభిస్తూనే ఉంటుంది. సమయానికి బలము మరియు రక్షణ లభించకుండా మోసపోవడం అనేది జరగనే జరగదు. కావాలంటే దీనిని పరీక్షించి చూడండి. సాకార బాబా జీవితంలోని సఫలతకు కూడా ఇది ఒక గురితప్పని శస్త్రము వంటిది. ఒకే బలము, ఒకే విశ్వాసము, ఈ రెండు పడవ తెడ్లతోనే జీవిత నౌకను తీరానికి చేర్చే విధిని మరియు సిద్ధిని వారు తమ ప్రాక్టికల్ జీవితం యొక్క ఉదాహరణతో నేర్పించారు. ఈశ్వరీయ సేవ యొక్క కార్యక్షేత్రంలో ఎవరికైనా ఏదైనా విఘ్నము వచ్చినప్పుడు లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా సంఘర్షణ వచ్చినప్పుడు నిరాడంబరత, సత్యత, స్నేహము, నైతికతో జీవితాన్ని గడుపుతూ ఒకే బలము మరియు ఒకే విశ్వాసము అనే సూత్రాన్ని పాటిస్తే తప్పకుండా సఫలత లభిస్తుంది. బాబా జీవితం యొక్క విధి విధానాల ద్వారా లెక్కలేనన్ని ప్రేరణలు లభిస్తాయి. కానీ సాధారణ రూపం ద్వారా గుహ్యమైన భాషలో మహావాక్యాలు ఉండే కారణంగా చాలామంది ఆ మహావాక్యాల రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతారని ఇంతకు ముందు కూడా వినిపించాం. అందుకు ఒక కారణమేమంటే చాలాసార్లు బాబా ఏ సందర్భంలో ఆ మహావాక్యాలు చెప్పారనేది వారికి తెలిసి ఉండదు. ఎప్పుడైనా ఏదైనా విషయం చెప్పబడినప్పుడు అది ఏదో ఒక సందర్భంలోనే చెప్పబడుతుంది కదా. ఒకవేళ ఆ సందర్భమే తెలియకుంటే రకరకాల మనుషులు దానికి వేరువేరు అభిప్రాయాలను లేదా వేరువేరు అర్థాలను వెలికితీస్తారు. అవి అర్థాలు కాదు, కానీ వారి కల్పనలు మరియు ఊహలు మాత్రమే. దీని ద్వారా రహస్యాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒకవైపు ఉండిపోయి దానిని వినే లేక చదివే వారికి కూడా భ్రాంతి కలిగి వారు మార్గం నుండి తప్పుకొని భ్రమించగలరు కూడా. కనుక
సందర్భాన్ని తెలుసుకోవడం చాలా అవసరము. ఏ విషయమైనా ఏ సమయంలో, ఏ పరిస్థితులలో, ఏ గుణ, కర్మ, స్వభావము గల వారికి ఏ లక్ష్యముతో చెప్పబడిందో తెలుసుకోవడం తప్పనిసరి. కనుక ఒకవేళ బాబా యొక్క మురళీలు చదవడం ద్వారా ఎవరి మనస్సులో అయినా కొన్ని ప్రశ్నలు లేదా ఎలాంటి భావాలు ఉత్పన్నమవుతాయంటే అవి వారి మనస్సులో జ్ఞానం పట్ల అయిష్టాన్ని లేక అగౌరవాన్ని ఉత్పన్నం చేసి వారిని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి తొలగించి ఏదైనా వేరే దిశలో వెళ్లే విసుగును ఉత్పత్తి చేస్తుంది. కనుక మొదట వారు ఎవరైనా సీనియర్ సోదరి లేక సోదరిని ద్వారా ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాతనే పనికిరాని నకారాత్మక సంకల్పాలు చేయాలి. ఈ రోజు కూడా చాలా మంది వ్యక్తులు సందర్భం తెలియకుండా తప్పుగా అర్థం చేసుకొని స్వయం కూడా సత్యం నుండి వంచితులుగా అవుతారు. అంతేకాక ఇతరులను కూడా భ్రమింపచేస్తారు. ఎవరైతే బాబా జతలో ఉన్నారో, ఎవరైతే సన్ముఖంలో మురళీలు విన్నారో, ఎవరైతే సరైన సందర్భం గురించి తెలుసో లేక ఎవరికైతే దివ్య దృష్టి ప్రాప్తి అయ్యిందో మరియు ఎవరైతే నిస్వార్థమైన నిర్మలమైన జీవితం గడిపే యోగులుగా ఉన్నారో వారి ద్వారా సత్యాన్ని అన్వేషించి మొదట నిష్పక్ష భావంతో సందర్భాన్ని తెలుసుకోవాలి. ఇదే ప్రీతి యొక్క రీతి. మీ మనస్సు యొక్క లేక ఇతరుల ప్రలోభంలోనికి రావటం నుండి స్వయాన్ని రక్షించుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఎవరైతే ప్రలోభ పెడతారో వారిని కూడా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే వారు కూడా సందర్భాన్ని తెలుసుకొని భ్రాంతి నుండి బయటకు రాగలగాలి. మనము ప్రియమైన బ్రహ్మా బాబా యొక్క శ్రీముఖం ద్వారా జ్ఞానామృతాన్ని తాగి మరియు అవ్యక్త అమూల్యమైన మహావాక్యాల అవినాశి ధనాన్ని గ్రహించి స్వయాన్ని ధన్యంగా చేసుకునే తీవ్ర పురుషార్థం చేయాలి. అందుకు నిజమైన సందర్భాన్ని తెలుసుకోవాలి. బాబా పట్ల ఇవే మన శ్రద్ధాంజలులు. మనలను ఎవరైతే భ్రాంతులుగా చేస్తారో వారిని పెద్దవారి ముందుకు తీసుకువచ్చి వారికి కూడా మేలు చేయాలి. ఇదే మన విశ్వాసము, విధేయత మరియు ఇదే స్థిరమైన నిశ్చయానికి గుర్తు. అచ్చా. ఓం శాంతి.